అమెరికాలో తెలుగువారి కోసం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా టాంపా బే, ఫ్లోరిడాలో బాలల సంబరాలు ఘనంగా నిర్వహించింది. ఫ్లోరిడాలోని హిందూ దేవాలయాల్లో జరిగిన ఈ సంబరాలకు 400 మందికి పైగా తెలుగువారు పాల్గొన్నారు. దాదాపు 200 మంది విద్యార్థులు ప్రతిభా పోటీల్లో పాల్గొని వారి ప్రతిభను ప్రదర్శించారు. చెస్, మ్యాథ్స్ బౌల్, ఆర్ట్, రూబిక్ క్యూబ్ పోటీలతో పాటు వివిధ విభాగాల్లో జరిగిన పోటీల్లో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. పోటీల అనంతరం నృత్య ప్రదర్శనలు, మ్యూజిక్ షో, అనేక సాంస్కృతిక కార్యక్రమాలు బాలల సంబరాలు సంతోషాన్ని, అంబరాన్ని అంటేలా చేశాయి. డాక్టర్ పరమజ్యోతి, డాక్టర్ పూర్ణ బిక్కాసాని, బావా జైన్ లాంటి ప్రముఖులు తమ ప్రసంగాలతో పిల్లలు, తల్లిదండ్రుల్లో స్ఫూర్తిని నింపారు. పోటీల్లో విజేతలకు బహుమతులు పంపిణీ చేశారు. బాలల సంబరాలు దిగ్విజయంగా నిర్వహించడంలో టాంపా బే నాట్స్ విభాగం చక్కటి ప్రణాళిక, కార్యాచరణతో వ్యవహరించి సంబరాలకు విచ్చేసిన వారి ప్రశంసలు అందుకుంది. బాలల సంబరాలను కేవలం విద్యార్థుల మధ్య పోటీలుగా మాత్రమే కాకుండా తెలుగు సంస్కృతి, సాంప్రదాయాల వారసత్వాన్ని భావితరానికి తీసుకువెళ్లే వారధిలా నాట్స్ టాంపా బే నిర్వహించడం అభినందనీయమని నాట్స్ బోర్డు చైర్మన్ ప్రశాంత్ పినమనేని తెలిపారు. ఈ సంబరాల నిర్వహణలో కీలక పాత్ర పోషించిన ప్రతి ఒక్కరిని నాట్స్ ప్రెసిడెంట్ మదన్ పాములపాటి అభినందించారు. బాలల సంబరాల కోసం తమ వంతు సహకారాన్ని అందించిన నాట్స్ మాజీ చైర్మన్, నాట్స్ సంబరాలు 2025 కన్వీనర్ శ్రీనివాస్ గుత్తికొండ, నాట్స్ బోర్డు గౌరవ సభ్యులు డాక్టర్ కొత్త శేఖరం, నాట్స్ బోర్డు డైరెక్టర్ శ్రీనివాస్ మల్లాది, నాట్స్ కార్యనిర్వాహక కమిటీ వైస్ ప్రెసిడెంట్ ఫైనాన్స్ మార్కెటింగ్ భాను ధూళిపాళ్ల, ఎగ్జిక్యూటివ్ కమిటీ కార్యదర్శి రాజేష్ కాండ్రు, ట్రెజరర్ సుధీర్ మిక్కిల్నేని, జోనల్ వైస్ ప్రెసిడెంట్ సౌత్ ఈస్ట్ సుమంత్ రామినేని సలహా కమిటీ సభ్యులను నాట్స్ నాయకత్వం ప్రత్యేకంగా అభినందించింది. సంబరాల్లో కార్యక్రమాలను చక్కగా సమన్వయం చేసిన శ్రీకృతి నేరాల, శ్రీహిత పట్నాయకులకు నాట్స్ ధన్యవాదాలు తెలిపింది.